అన్న ఆపరేటర్స్ టాపిక్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? షూర్. ఇది ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అసైన్మెంట్ ఆపరేటర్. అదే రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అవి చెప్పారు కదన్నా ఆ టాపిక్. అర్థం కావట్లేదు. రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఆ టాపిక్ చెప్పారు కదన్నా అది ఒకసారి చెప్పు. ఓకే షూర్. ఓకే ఇక్కడ చూడండి. సో బైనరీ నెంబర్ 6 ఎవరైనా చెప్పండి. వాట్ ఇస్ ద బైనరీ నెంబర్ 6? డెసిమల్ నెంబర్ 6 వాల్యూ ఇన్ బైనరీ. No. 3 2 1. 0 0 0 1. Going with the binary number 1 or 2, anything is fine. You can take any number. It's not like that this only you need to take or that only. Okay, any number you can take. So binary decimal number 1 is equal to binary number 0 0 0 1. Okay, this is decimal. What we are writing generally, this is a binary format. Okay, నేను మీకు ఆల్రెడీ నిన్న లిస్ట్ పంపించానండి, 15 వరకు రావాలని చెప్పాను. ఓకే, ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ ఇన్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్ యూ ఆర్ అనేబుల్ టు ఆన్సర్, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఓకే, కన్ఫర్మ్గా 15 అయినా నేర్చుకోవాల్సిందే. 100 200 500 అంటే ఎవరికి రావులేండి, అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ 15 నెంబర్స్ ఆర్ మినిమం నెంబర్. ఓకే, 1 నుంచి 15 వరకు కన్ఫర్మ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, ఎనీవే ఇట్స్ ఫైన్. నౌ వాట్ ఈస్ ద షిఫ్ట్? షిఫ్ట్ అనే పేరులోనే మీకు ఆల్రెడీ సగం మీనింగ్ ఉంది. ఓకే, రైట్ షిఫ్ట్, ఓకే, లెఫ్ట్ షిఫ్ట్, రెండు షిఫ్ట్లు ఉంటాయి. ఓకే, రైట్ షిఫ్ట్ అన్నప్పుడు నంబర్ మొత్తం రైట్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. లెఫ్ట్ షిఫ్ట్ అన్నప్పుడు నంబర్ మొత్తం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ద లెఫ్ట్ షిఫ్ట్. ఈ యారోస్ ఎటైతే చూపిస్తున్నాయో అటు సైడ్ షిఫ్టింగ్ అనమాట. ఓకే, ఈ యారోస్ ఎటు సైడ్ అయితే చూపిస్తున్నాయో అటు సైడ్ షిఫ్టింగ్. సో ఇక్కడ ఫస్ట్ ఈ షిఫ్టింగ్ చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ అ లెఫ్ట్ షిఫ్ట్, దిస్ ఈజ్ అ రైట్ షిఫ్ట్. ఓకే, నో ఫస్ట్ లెఫ్ట్ షిఫ్ట్ చూద్దాం. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏం జరుగుతుందంటే మనకు 0 0 1 ఉంది కదా, 0 0 1 ఉంది. సో ఈ 0 0 1లో ఏమవుతుంది అంటే నెంబర్ అన్నది ఎన్నిసార్లు అయితే ఇస్తాము, సపోజ్ 1 లెఫ్ట్ షిఫ్ట్ విత్ 1 అని ఇచ్చాము. ఓకే, ఒకటిని ఒకటికి ఒకసారి షిఫ్ట్ చేయమంటున్నాం, ఒకటి నెంబర్ని ఒకసారి షిఫ్ట్ చేయమంటున్నాం. లేదు సార్ మాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది అంటే మీరు 2 తీసుకోండి. ఓకే, 0 0 1 0, 2 అంటే ఎంత అండి 1 0. సో ఈ నెంబర్ని 1 టైం షిఫ్ట్ అడుగుతున్నారు. ఓకే, 2 షిఫ్ట్ విత్ 1 టైం. ఇక్కడ రాసేది టైం అండి, ఎన్నిసార్లు కావాలి మీకు. ఓకే, ఇక్కడ రాసేది ఏ నెంబర్ని షిఫ్ట్ చేయాలి, ఇక్కడ రాసేది ఏ నెంబర్ని షిఫ్ట్ చేయాలి, ఇక్కడ రాసేది ఎన్ని టైమ్స్ షిఫ్ట్ చేయాలి. ఓకే, సో నో 0 0 0 1 ఉంది, దిస్ ఈజ్ మీనింగ్ 1 డెసిమల్ 1 అంటే మనం జనరల్గా అనుకునే 1 బైనరీ ఫార్మాట్లో ఇలా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు 1 టైం షిఫ్ట్ అడిగాం. 1 టైం షిఫ్ట్ అంటే ఏమవుతుంది, ఈ నెంబర్ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఈ నెంబర్ దీని ప్లేస్లో, ఈ నెంబర్ దీని ప్లేస్లోకి, ఈ 1 ఎక్కడికి వెళ్తుంది, 1 ఇక్కడికి వస్తుంది. ఓకే, 1 విల్ కమ్స్ హియర్. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 0తోని రీప్లేస్ అవుతుంది. ఓకే, ఇక్కడ 0తోని రీప్లేస్ అవుతుంది. అంటే తర్వాత నెంబర్ ఎలా కనిపిస్తుంది మనకు అంటే 0 0 1 0. ఒకసారి షిఫ్ట్ చేస్తే ఏమైందండి 1 0 అయింది. 1 0 అంటే నెంబర్ ఎంత అండి 2. మీకు తెలియాలి ఇది ఎందుకు 2 వచ్చింది అనేది, మీకు తెలియకపోతే ఈ కాన్సెప్ట్ అర్థం కాదు.
సో బైనరీ నెంబర్స్ మీకు 15 వరకు తెలిస్తేనే 0010 అంటే 2 ఎందుకు అయింది అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంకొకసారి షిఫ్ట్ అడిగాం అంటే 2 టైమ్స్ షిఫ్ట్. ఓకే 1 షిఫ్ట్ విత్ 2 టైమ్స్. 2 టైమ్స్ అంటే మళ్ళీ ఏమవుతుంది, ఈ 0 ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ 0 దీని ప్లేస్లోకి, ఈ 1 దీని ప్లేస్లోకి, ఈ 0 దీని ప్లేస్లోకి. సో నెక్స్ట్ ఇక్కడ ఏం రీప్లేస్ అవుతుంది, ఇంకో ఎక్స్ట్రా 0 అపెండ్ అవుతుంది. సో అప్పుడు ఎలా ఉంటుంది అంటే 0 1 0 0. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ డెసిమల్ నెంబర్ ఎంత అండి, ఈ బైనరీ 10100కి డెసిమల్ నెంబర్ ఎంత 4. వాట్ ఈస్ దిస్ డెసిమల్ నెంబర్? డెసిమల్ నెంబర్ అంటే మనం రోజు వాడుకునే నెంబర్స్. ఐదర్ మనం ఎలా చెప్తాము 4 రూపీస్ 5 రూపీస్ 10 రూపీస్ ఇలాగా 10 అంటున్నాం కదా, ఆ 10 డెసిమల్ నెంబర్ అన్నమాట. సో 45 55 అటెండెన్స్ చెప్పేటప్పుడు 44 33 ఇట్లా చెప్తారు కదా, అవన్నీ డెసిమల్ నెంబర్. డైలీ ఆర్ regularly we are using numbers are in decimal format, but a binary format can understand by computer only. Okay, బైనరీ నెంబర్స్ ని ఏది అర్థం చేస్తుందంటే కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. సో డెసిమల్ నెంబర్ ను కంప్యూటర్ కి పాస్ చేయలేము, కన్ఫర్మ్ గా మనం ఏం చేయాలి, కన్వర్ట్ చేయాలి. ఈ కన్వర్షన్ ఎవరు చూసుకుంటారు, హై లెవెల్ సాఫ్ట్వేర్ చూసుకుంటాయి, మనం ఏం వర్కౌట్ చేయాల్సిన పని లేదు. ఓకే ఎనీవే ఇది అర్థమైందండి లెఫ్ట్ షిఫ్ట్. ఓకే ఒక్కసారి షిఫ్ట్ అవుతుంది, మీరు ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ 1 2 టైమ్స్ 3 అన్నారు. ఓకే 3 అంటే 3 టైమ్స్ షిఫ్ట్ చేయాలి. 3 టైమ్స్ షిఫ్ట్ చేస్తే వచ్చే నెంబర్ ఎంత, ఓకే 1 టైం షిఫ్ట్ చేస్తే వచ్చిన నెంబర్ ఇది, 2 టైమ్స్ షిఫ్ట్ చేస్తే వచ్చిన నెంబర్ ఇది, 3 టైమ్స్ షిఫ్ట్ చేస్తే వచ్చే నెంబర్ ఎంత 100. ఓకే దిస్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా. సో నిన్న మీకు ఆల్రెడీ ఇమేజ్ పంపానండి, చెప్పట్లేదు. సో ఈ బైనరీ ఫార్మాట్స్ కి 15 వరకు మీకు నెంబర్ పంపాను, అందుకే తీసుకోవడం కూడా నెంబర్ చాలా చిన్నది తీసుకుంటుంది. ఓకే రైట్ నెక్స్ట్ వన్. ఇందులో ఎవరికైనా ఇంకా డౌట్ ఉందా? కమింగ్ బ్యాక్ టు అగైన్, నిన్న అసైన్మెంట్ ఇచ్చారు కదా ఒకసారి అది చెప్పండి. నిన్న అసైన్మెంట్ ఏమి ఇచ్చినాను 3264 లేదన్నా, మాకు x=2 అని చెప్పేసి x రైట్ షిఫ్ట్ అదే 3 అని ఇచ్చారు, అది ఒకసారి x నెంబర్ ఎంత అండి, x = 2. 3 టైమ్స్ షిఫ్ట్ చేయమంటున్నా, రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ రెండు అడిగాను. ఓకే 2 అంటే ఎంత అండి, 2 అంటే 0010. 2 అంటే 0010. 2 స్టాండ్స్ ఫర్ 0010. ఓకే సో దీన్ని 3 టైమ్స్ షిఫ్ట్ చేయాలి. 3 టైమ్స్ అంటే 3 సార్లు ఈ నెంబర్ని ఏవైతే నెంబర్స్ ఉన్నాయో 3 సార్లు షిఫ్ట్ చేయాలి. 1 టైం 2 టైం 3 టైం. ఓకే 1 టైం 2 టైం 3 టైం. ఓకే 1 టైం 2 టైం 3 టైం. ఓకే ఏముంటుందండి నెంబర్ ఇక్కడ 3 సార్లు రీప్లేస్ అవుతుంది. ఆర్ మీకు ఇది కన్ఫ్యూజన్ ఉంది అని అంటే సింపుల్గా రాసుకోండి, 0 1 టైం షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ నెంబర్ వస్తుంది, ఇది 1 టైం షిఫ్ట్కి. ఓకే నెక్స్ట్ ఇంకోసారి షిఫ్ట్ చేస్తే ఈ 1 ఇక్కడికి వస్తుంది. సో ఇది సెకండ్ టైం షిఫ్ట్. ఓకే ఈ రెండు నెంబర్ కాదండి, ఇది సెకండ్ టైంకి. ఓకే దిస్ ఈజ్ టీ, దిస్ ఈజ్ టీ. ఓకే నాట్ నంబర్. నెక్స్ట్ థర్డ్ టైంకి ఇదేంటి బౌన్స్ అయితే వెళ్ళిపోతుంది, ఎన్ని నెంబర్స్ ఉంటాయి, మీరు అలా వెళ్తూ ఉంటే నెంబర్స్ వస్తూనే ఉంటాయి. ఓకే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 0 0 0 1 0 0 0 0. ఓకే ఈ నెంబర్ని ఎలా క్రాక్ చేయాలి, మీకు 15 వరకు తెలుసు, 1 1 1 1 ఉంటే 15. ఓకే తర్వాత నెంబర్స్ని ఎలా క్రాక్ చేయాలి, 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే ఎంత అండి, 2 పవర్ 4 16 సార్. 16. ఓకే ఈ నెంబర్ వాల్యూ ఎంత అండి, వాల్యూ దిస్ ఈజ్ వాల్యూ 16. అర్థమైందా ఈ అసైన్మెంట్?
ఓకే అన్న. ఓకే, నెక్స్ట్ సేమ్ నెంబర్ వీ నీడ్ టు షిఫ్ట్. సో ఎప్పుడైనా మీరు రైట్ షిఫ్ట్ చేస్తున్నారు అనుకోండి, రైట్ షిఫ్ట్ చేస్తే మీ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది, లెఫ్ట్ షిఫ్ట్ చేస్తూ ఉంటే వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. నిన్న కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నా. సో మీ వాల్యూ రైట్ షిఫ్ట్లో పడిపోతుంది, ఆల్రెడీ ఉన్నదే 2, ఒకసారి షిఫ్ట్ చేస్తే వచ్చేది ఏంటండి ఈ 1. ఓకే, ఐ విల్ రైట్ లైక్ దిస్ అగైన్ 0 0 1 0. ఒక్కసారి రైట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుందండి, రైట్ షిఫ్ట్ చేస్తే ఈ నెంబర్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ నెంబర్ బయటికి వెళ్ళిపోతుంది. సో 0 0 0 1, ఇది ఎంత అండి, యాక్చువల్ నెంబర్ 2, కానీ ఇది ఎంత, యాక్చువల్ నెంబర్ 1. నెక్స్ట్ ఇంకొకసారి షిఫ్ట్ చేద్దాం, ఇంకోసారి షిఫ్ట్ చేస్తే 0 0 0 0. ఎందుకు, ఈ 1 కూడా బయటికి వెళ్ళిపోతుంది, షిఫ్ట్ కావాలి కదా, బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇది ఏమైంది 0. మీరు ఇంకోసారి చేసినా, ఇంకా 10 టైమ్స్ చేసినా, ఇంకా 20 టైమ్స్ చేసినా, ది వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఓన్లీ. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అన్ని జీరోస్ ఉన్నాయి, అన్ని జీరోస్ ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు రైట్ షిఫ్ట్ కొట్టినా వచ్చేది 0ని. అలా కాకుండా 30 40 ఉందనుకోండి, లేకపోతే 16 ఉందనుకుందాం, 16 వాల్యూ ఎంత, 16 వాల్యూ 1 0 0 0 0. ఓకే, ఇది 16 వాల్యూ. ఓకే, సో దీన్ని 1 టైం షిఫ్ట్ కొట్టామనుకోండి, 1 టైం షిఫ్ట్ కొడితే వచ్చేది 8 నెంబర్, 2 టైమ్స్ షిఫ్ట్ కొడితే వచ్చేది 4 నెంబర్, ఇంకొకసారి షిఫ్ట్ కొడితే వచ్చేది 2 నెంబర్. అర్థమవుతుందండి, ఎవరికైనా డౌట్ ఉంది ఇంకా? ఓకే అన్న. క్లియరా? ఓకే అన్న. ఓకే, సరే, మీరు క్లియర్ అంటున్నారు కాబట్టి 8 నెంబర్. ఓకే, 8 నెంబర్ డెసిమల్ ఎవరైనా ఒకరు చెప్పండి, 8 నెంబర్ సారీ బైనరీ వాల్యూ, 8 బైనరీ వాల్యూ చూసి చెప్పండి. మీరు చాట్ జీపీటీ అన్నా పర్లేదు, మీరు ఇంకే AI tools అన్నా నో ప్రాబ్లం, ఆర్ డైరెక్ట్లీ యూ కెన్ టైప్ ఇన్ గూగుల్ ఆల్సో విల్ గివ్. నేర్చుకోవాలండి, ఇట్లయితే కష్టం. సో 1 0 0 0. ఓకే, నేను మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. ఓకే, ఐ విల్ షో యూ స్క్రీన్ షాట్ ఆల్సో వేర్ ఐ షేర్డ్ విత్ యూ. ఓకే, మీకు పంపించే లింక్స్ అని ఇక్కడ పంపిస్తున్నా. ఓకే, ఇది నంబర్ 8 ఎక్కడ ఉందండి, 1000. ఓకే, మీకు క్లియర్గా లేదు అని అనుకుంటే నో ఇష్యూ, ఇక్కడ చూడండి. సో 8 ఈజ్ ఈక్వల్ టు 1000, ఇటు సైడ్ డెసిమల్ ఫార్మాట్, ఇటు సైడ్ బైనరీ ఫార్మాట్. నేను గుర్తుపెట్టుకోమన్న విన్నే నెంబర్స్. ఓకే, సో 8 అంటే ఎంత అండి, 1000. సరే, ఇలా అయితే చాలా కష్టమైందండి, నెంబర్స్ మినిమం బైనరీ ఫార్మాట్ మీకు తెలిసి ఉండాలి. ఓకే, దట్ ఈస్ అప్ టు యూ. నేను నేర్చుకోకపోతే యూ విల్ లాస్ ఇన్ ద ఇంటర్వ్యూస్. ఓకే, నౌ 8 నెంబర్. ఓకే, 8 నెంబర్ షిఫ్ట్ బై 2, రైట్ షిఫ్ట్ బై 2, ఆన్సర్. Surya, this is for Vimala. Okay, do Vimala. 8 number. Okay, 8 decimal number you want to shift by 2. What is the result I want? Next, Surya, for you. 10. Okay, 10 shift by 3. What is the result? 3 times shift adutuna. Okay, and this is for Surya. Next, Lakshmi. Okay, 5. Left shift by, the 5 number is what? Left shift by 4. This is for Lakshmi. This is for Vimal. Yeah. Please do and let me know the answers.
Surya, are you there? Surya. Sir. Huh. 1 minute. సరే మీరు నాకు చెప్పండి 8 నెంబర్ డెసిమల్ ఎంత, సారీ బైనరీ ఎంత? సూర్య. 1000 sir. ఓకే 1000 కాదండి 1000. ఓకే సార్. ఓకే 1000ని ఏం చేయాలి? లెఫ్ట్ షిఫ్టా రైట్ షిఫ్టా? రైట్ షిఫ్ట్ సార్. ఓకే గుడ్. రైట్ షిఫ్ట్లో ఎన్నిసార్లు చేయాలి? 2 times. ఓకే 1 టైం రైట్ షిఫ్ట్ చేస్తే వచ్చే నెంబర్ ఎంత? 1 సార్. 1. 1 టైము రైట్ షిఫ్ట్ చేస్తే 8ని వచ్చే నెంబర్ ఎంత? కాన్సెప్ట్ అర్థం కావట్లేదా? అవును సార్. పేపర్ పెట్టట్లేదా? మీకు గుర్తుండదండి, పెన్ పేపర్ పెట్టాల్సింది, ఇది రాదు. ఓకే గాలిలో చేస్తాను అంటే ఆన్సర్ ఇలాగే వస్తుంది 1 to 1. ఓకే మీన్ వైల్ యూ టేక్ పెన్ అండ్ పేపర్. ఓకే డూ 2 times. ఓకే నెక్స్ట్. ఓకే ఐ గివెన్ దిస్ ఫర్ విమలా or what? ఓకే విమల ఫస్ట్ దాని ఆన్సర్ మీకు ఇచ్చాను కదా ఇది. విమల ఆర్ యు దేర్? లక్ష్మి మీకు అవుట్పుట్ వచ్చిందండి? లేదు చేస్తాను.
నువ్వు మళ్ళీ చెప్పండి, కన్ఫ్యూజ్గానే ఉంది. హలో, యా ఎంత టైం తీసుకుంటారండి? సరే మీరు చేసేయండి, రేపు సెషన్లో కలుద్దాం. చేసుకుంటూ ఉండండి ఇంకా హాఫ్ అన్ అవర్. అందరు లేదన్నా, నాకు కన్ఫ్యూజ్గా ఉంది, నాకు అర్థం కాదు. ఓకే సూర్య, వాట్ అబౌట్ యూ? విమల, వాట్ అబౌట్? 1 అనుకుంటున్నా సార్. దేనికండి ఆన్సర్? థర్డ్ సార్ 10. దీనికా 10? ఓకే సరే చూడండి, మంచిగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ దానికి ఈయన 1 అంటున్నాడు. 1. అవును సార్. ఓకే సో వాట్ ఇస్ ద 10 వాల్యూ? 10 బైనరీ వాల్యూ 100. సారీ సార్, 1010. 1010. ఓకే ఒక్కసారి షిఫ్ట్ చేద్దాం. మొత్తం ఎన్నిసార్లు షిఫ్ట్ చేయాలి మనం? 3 టైమ్స్ షిఫ్ట్ చేయాలి. ఒక్కసారి షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? ఈ 1 ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది బయట. ఓకే సో 0 1 0 1, ఇది 1 టైం. ఓకే నెక్స్ట్ సెకండ్ టైంకి ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఈ 1 బయటికి. ఓకే నౌ 0 1 0. ఓకే ఇది ఎంత అండి? ఇది 2. ఓకే నెక్స్ట్ షిఫ్ట్లో ఏమవుతుంది? ఇది ఇక్కడికి. ఓకే ఇవి ఎలాగో జీరోస్ షిఫ్ట్ అయినా ప్రాబ్లం లేదు. సో 0 0 0 1. వాట్ ఈస్ ద ఆన్సర్? మూడోసారి షిఫ్ట్ చేశాను. ఇది ఎంత అండి? 1. క్లియరా? క్లియర్ సార్. ఓకే నెక్స్ట్ ఇది ఎవరిది? విమలది. విమల ఉన్నారా అండి? హలో ఓకే సో 8 2 టైమ్స్ షిఫ్ట్. ఓకే 8 ఎంత అండి? 1 0 0 0. ఓకే దీన్ని ఎన్నిసార్లు షిఫ్ట్ చేయాలండి? 2 టైమ్స్. 2 టైమ్స్. సో ఈ 1 ఫస్ట్ టైం షిఫ్ట్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ టైం షిఫ్ట్ చేస్తే ఇక్కడికి వెళ్తుంది. సో 0 1 0 0. ఓకే నెక్స్ట్ ఇంకోసారి షిఫ్ట్ చేస్తే ఎక్కడికి వెళ్తుందండి? ఈ 1 ఇక్కడికి వెళ్తుంది. ఓకే 0 0 1 0. ఓకే 0 0 1 0 ఆన్సర్ ఎంత అండి? 2. నెక్స్ట్ 5 రైట్ సైడ్, ఒకసారి లెఫ్ట్ సైడ్. ఓకే 5 ఎన్నిసార్లు షిఫ్ట్ చేయాలి? 4 టైమ్స్ షిఫ్ట్ చేయాలి. 4 టైమ్స్. ఓకే సో 5 ఎంత అండి? 5 0 1 0 0 1 0 1. 0 1. ఓకే సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 0 అప్ అండ్ అవుతుంది. ఓకే ఇక్కడ మీరు 0 అప్ అండ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. తీసేసేటప్పుడు కూడా ఇక్కడ మీకు 0 వస్తూ ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? 1 టైం షిఫ్ట్. మొత్తం ఎన్నిసార్లు చేయాలి? 4 టైమ్స్ చేయాలి. 4 టైమ్స్. 1 టైం షిఫ్ట్ చేస్తే ఇది ఒకటి ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి. ఓకే సో ఇక్కడ ఏమవుతుంది? ఈ 0 నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఓకే ఈ 0 ఎక్కడికి వెళ్తుందండి? ఇక్కడికి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఎన్ని డిజిట్స్ చూపెట్టాలి? 4 డిజిట్స్ చూపెట్టాలి. ఓన్లీ ఒక 0 రాయడానికి వీల్లేదు అనమాట. ఇలా రాయడానికి వీల్లేదు, ఇలా రాయడానికి వీల్లేదు. కన్ఫామ్గా ఇటు సైడ్ కూడా 3 జీరోస్ రాయాల్సింది. ఎందుకు? ఐదర్ ఉంటే బిట్ ఉంటుంది, ఐదర్ నిబుల్ ఉంటుంది, ఐదర్ బైట్ ఉంటుంది. ఓకే మనం నిన్న చెప్పుకున్నాం బిట్, నిబుల్, బైట్. ఓకే బైట్ తర్వాత ఏంటండి? కేబీస్. ఓకే ఆ బైట్లలో చాలా బైట్స్ ఉంటాయి. సో అప్పుడు అది 1024 అయితే అప్పుడు కేబీస్కి వెళ్తుంది. సరే ఎనీవే మనకి ఇంత దూరం చాలు. సో ఇక్కడ చూడండి, ఒకసారి షిఫ్ట్ చేస్తే వచ్చిన నెంబర్ ఏంటి అన్నది తర్వాత చూద్దాం. ఓకే నెక్స్ట్ ఇంకోసారి షిఫ్ట్ చేయాలి. ఇంకోసారి షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, అండ్ ఇది ఇక్కడికి. సో ద నంబర్ ఈజ్
0 0 0 1 1 0 1 0 0. ఓకే, ఇంకొకసారి షిఫ్ట్ చేద్దాం. ఇంకోసారి షిఫ్ట్ చేస్తే ఈ నెంబర్ ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, సో ఇక్కడ అండ్ ఇంకొక 0 ఏమవుతుంది ఇక్కడ అప్ అండ్ అవుతుంది. సో నౌ 0 0 1 0. నేను రాసాను సేమ్ రాసానా లేదు, ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయండి 4 డిజిట్స్ అయ్యాయి కదా, ఇది ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ ఓకే, జస్ట్ గివ్ మీ మినిట్. మనకు 50 కావాలి కదా, సో 0 1 0 1. సో దీనికంటే ముందు నెంబర్స్ కూడా మనం రాసుకుందాం, కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి. ఓకే, దిస్ ఈజ్ 5 రైటా? ఇందులో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇది 5 అనడం లేదు అని? సో వన్ టైం షిఫ్ట్ అంటే ఎక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి అండ్ ఇది ఇక్కడికి, వన్ టైం షిఫ్ట్. ఓకే, సో వాట్ ఈస్ మై నెంబర్ 0 1 0 1 0. ఓకే, ఈ మూమెంట్ 3 డిజిట్స్ సేమ్. ఓకే, దీంట్లో ఎటువంటి మార్పు లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇంకొకసారి షిఫ్ట్ చేస్తే 1 0 1 0 0. ఓకే, ఇక్కడ 3 జీరోలు కామన్, లేకపోతే రాసుకోండి ఓపిక ఉంది అంటే. ఓకే, ఇది 1 టైం షిఫ్ట్ అయిపోయింది, ఇది 2 టైం షిఫ్ట్ అయిపోయింది. థర్డ్ టైం షిఫ్ట్ 0 0, ఈ 1 ఎక్కడికి వెళ్తుంది, ఈ 1 ఇక్కడికి. ఓకే, ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి. ఓకే, ఈ 0 ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 0తోని అప్ అండ్ అవుతుంది. సో ద రిజల్ట్ 0 1 0 0 0. ఓకే, ఇదేంటండి, ఇది 3 టైమ్స్. ఓకే, నెక్స్ట్ 4 టైమ్స్. ఓకే, ఫోర్త్ టైం ఇది ఏమవుతుంది, ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్కి 0తోని అప్ అండ్ అవుతుంది. సో నౌ ద వాల్యూ ఇస్ 0 1 0 1. ఓకే, మిగతా అన్ని 0 0 0 0 ఏంటండి. 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 4. ఓకే, 2 power 4 వచ్చింది ప్లస్. ఓకే, 2 power 5, 2 power 6, 2 power 6. 2 power 4 అంటే ఎంత అండి, 60. 2 power 5 అంటే 32, 2 power 6 అంటే 64. టోటల్ వాల్యూ ఎంత అండి, 80. ఓకే, ఎప్పుడైనా అర్థమైందా షిఫ్టింగ్ ఎలా జరుగుతుంది అనేది? మీరు ప్రాక్టీస్ చేయాలండి, ఓన్లీ ఇలా చూస్తే వర్కౌట్ కాదు. ఓకే, నేను ఇంకా 10 టైమ్స్ చెప్పినా మీకు అర్థం కాదు. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, నెంబర్ను షిఫ్ట్ చేస్తూ ప్రతిసారి షిఫ్ట్ చేసినప్పుడల్లా ఆ నెంబర్ ఇలాగ నేను ఇప్పుడు ఎలాగైతే రాసానో ఇలా రాసుకుంటే తప్ప మీకు అర్థం కాదు. సో సింపుల్ అండి, పక్కకు దొబ్బడం అంతే. ఉన్న ప్లేస్ నుంచి పక్కకి వెళ్తే, అటు పక్కకి వెళ్తే ఏ నెంబర్ వస్తుంది, ఇటు పక్కకి వెళ్తే ఏ నెంబర్ వస్తుంది అనేది రాయడం అంతే. క్లియర్? ఓకే, you understood, it's fine. If you not understood, practice so that you will understand. ఈరోజు కొన్ని అసైన్మెంట్ చేయకుండా అయితే రాదండి, it's not that easy. So the next topic ఏంటండి, ఇంకా ఈ టాపిక్ కాకుండా ఇంకేమైనా పాత టాపిక్లలో డౌట్స్ ఉన్నాయండి? కన్ఫర్మ్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు డౌట్స్ వస్తాయండి, ప్రాక్టీస్ చేయకపోతే డౌట్స్ రావు.
నెక్స్ట్ కంపారిజన్. ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, కంపారిజన్ ఆపరేటర్. అసలు ఫస్ట్ కంపేర్ అంటే ఏంటండి? వాట్ ఈస్ మీన్ బై కంపేర్? ఎందుకే నేను చెప్పాను. ఓకే, ఎడిటోరియల్స్ కన్ఫామ్గా చదవండి, చదివిన దాన్ని పోస్ట్ చేయండి. కంపేర్ మీనింగ్ ఏంటి? కంపేర్ అండి. వై యు ఆర్ కంపేరింగ్ విత్ మీ? చాలా సినిమాలలో వాడతారు. పోల్చుకోవడం సార్ ఒకరినొకరు. ఓకే, so this what I asked you guys to read editorials. Okay, editorials మీరు చదివితే ఓకే దట్ ఈస్ ద లైక్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఓకే, నెవర్ ఎండింగ్ ప్రాసెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. అట్లీస్ట్ ఈ 60 days మీరు ప్రాక్టీస్ చేస్తే కన్ఫామ్గా మీకు అలా ప్రాక్టీస్ అవుతుంది. రోజు ఎడిటోరియల్కి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చదవాలి, ఓకే అసలు చదవడం వల్ల మనకయ్యే బెనిఫిట్ ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. కన్ఫామ్గా మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. 60 days తర్వాత మీరే ఎఫిషియెంట్గా చెప్తారు. ఓకే, యూ నీడ్ టు బ్రష్ అప్ నాట్ ఓన్లీ యువర్ పైథాన్ స్కిల్స్. ఓకే, ఫస్ట్ దే విల్ ఆస్క్ ఫర్ యువర్ ఇంట్రడక్షన్. వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎవరికైనా, నాకు కూడా ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే. ఓకే, నాకు 7 years 8 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పేసి నన్నేమో డైరెక్ట్గా పైథాన్ క్వశ్చన్ ఏమో అడగరు. ఓకే, దే విల్ ఆస్క్ మీ ఫర్ వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్. ఓకే, మీ గురించి ఏంటి అని అడుగుతారు. మా కాలేజ్ అని చెప్పి నేను స్టార్ట్ చేశానంటే ఇంకా అయిపోయినట్టే. ఓకే, యూ షుడ్ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. సో ఎనీవే, కంపారిజన్ ఆపరేటర్. ఓకే, కంపారిజన్ ఆపరేటర్ is very simple. It will compare two quantities or two objects. ఓకే, రెండు క్వాంటిటీస్ని కంపేర్ చేయడానికి మనం బయట వాడతామండి. ఇక్కడ కూడా అంతే, రెండు క్వాంటిటీస్ని కంపేర్ చేయడానికి ఇక్కడ కూడా వాడతాం. సో వాడే పద్ధతి ఇక్కడ వేరే అంతే. సో 2 యాపిల్స్ ఇచ్చామనుకోండి, ఒకటి కొంచెం లైక్ బెస్ట్ వన్, ఒకటి కొంచెం నాట్ బెస్ట్ క్వాలిటీ. సో అప్పుడు మీరు ఎలా చెప్తారు ఏది బెస్ట్ క్వాలిటీ అని? చూడగానే మీకు అర్థమైంది, ఆల్రెడీ మీ బ్రెయిన్ అలా ట్రైన్ అయ్యింది. ఓకే, సో 2 స్టిక్స్ ఇచ్చాను, ఒకటి షార్ట్ అండ్ ఒకటి లాంగ్ ఇచ్చాను. మీరు ఎలా గుర్తుపడతారు? పై చూడగానే ఆల్రెడీ యూ ఆర్ ట్రైన్డ్. ఓకే, మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఇది చిన్న స్టిక్, ఇది పెద్ద స్టిక్ అని మీకు ఆల్రెడీ ట్రైన్ చేసి ఉంది. ఓకే, సో ఇప్పుడే చూడండి. సో ఐఎమ్ డ్రాయింగ్ two lines. Okay, I'm drawing 2 lines. This is first line. Okay, and one more thing, this is a one more line. Okay, రెండు లైన్స్ ఇక్కడ డ్రా చేశానండి. ఏది చిన్నది ఏది పెద్దది అంటే ఏం చెప్తారండి? విచ్ ఈస్ షార్టర్, విచ్ ఈస్ ద బిగ్గర్ ఆర్ లాంగర్? ఎల్లో చిన్నది, రెడ్ ఎల్లో షార్ట్. ఓకే, దిస్ ఇస్ ద లాంగ్ వన్. సో మీకు ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఉంది కాబట్టి మీరు సింపుల్గా చెప్పేస్తున్నారు. ఇక్కడ వరకు మీరు కంపారిజన్ చేస్తున్నారు, మీకు తెలియకుండా కంపారిజన్ చేసేసి ఇది ఇంకా దీనికంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ద లాంగర్ అని, దీన్ని షార్టర్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ కూడా ఏంటి అంటే 2 క్వాంటిటీస్కి, ఓకే 2 క్వాంటిటీస్కి ఏదైనా కానివ్వండి. సపోజ్ నేను చెప్పాను ఇలాగా, ఓకే 50 100 విచ్ ఇస్ ద బిగ్గర్ నెంబర్ అని అన్నారు. 100 రైట్. వై? యూ ఆల్రెడీ ట్రైన్డ్ యువర్ బ్రెయిన్, ఆర్ చిన్నప్పటి నుంచి మీకు ఆల్రెడీ అలా ట్రైన్ అవుతూ వచ్చేసింది. సో చెప్తుంటే 50 అన్న నెంబరు 2 times 50 చేస్తే 100 వస్తుంది కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి యు ఆర్ సింప్లీ డిసైడింగ్ లైక్ దిస్. బట్ పైథాన్ ఆల్సో నో ద number values, but whenever you are giving comparison, then only it will understand which is the bigger or which is the smaller. ఓకే, అది ఏది పెద్దది ఏది చిన్నది అనేది మీరు ఇచ్చే కంపారిజన్ ఆపరేటర్ని బట్టి చెప్తుందండి. ఇట్ విల్ నాట్ డిసైడ్ లైక్ ఇఫ్ యూ ఆర్ సింప్లీ గివింగ్ 150 ఇట్ విల్ నాట్ టెల్. యూ నీడ్ టు గివ్ అ కంపేర్. ఓకే, కంపేర్ చేయడానికి ఇక్కడ చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈక్వల్ టు. ఓకే, సింగిల్ ఈక్వల్ టు ఏంటండి? సింగిల్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, డబల్ ఈక్వల్ టు ద కంపారిజన్ ఆపరేటర్. ఓకే, సింగిల్ ఈక్వల్ టు ఇస్తే అసైన్మెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు దీనికి ఏమి ఇవ్వాలి?
డబుల్ ఈక్వల్ టు ఇవ్వాలి, కంపేర్ చేయాలి అని అనుకున్నాం. నెక్స్ట్ లెస్ దెన్ గ్రేటర్ దెన్, మీకు ఆల్రెడీ తెలుసు లెస్ దెన్ గ్రేటర్ దెన్. సో ఏదైతే ఈ పక్కన నెంబర్ ఉంటుందో దట్ ఈస్ ద బిగ్గర్. ఓకే, ఒకవేళ ఇవి తెలియకపోతే మామూలుగా యూట్యూబ్లో వీడియోస్ వస్తాయండి, ప్లీజ్ గో అండ్ సెర్చ్ ఫర్ 4th class ఆర్ 5th standard సో దట్ యూ విల్ గెట్ దిస్ లెస్ దెన్ గ్రేటర్ దెన్. ఓకే, సో ఇట్ సైడ్ ఉన్నది స్మాల్ నెంబర్. ఓకే, దిస్ ఇస్ అ బిగ్ నెంబర్. Got it? Next, not equal to, something like a this is not a equal. ఈ సింబల్ ఏంటండి, ఇది నాట్ ఈక్వల్ సింబల్. ఓకే, ఈక్వల్ టు అంటే డబుల్ ఈక్వల్ టు ఉంటే ఏంటండి ఈక్వల్ అనమాట. సో నాట్ ఈక్వల్ టు అంటే రెండు సమానంగా లేని టైంలో సమానంగా లేవు అని చెప్పడానికి నాట్ ఈక్వల్ టు మనం వాడచ్చు. సో హౌ వి విల్ యూజ్ ఇన్ ద ప్రోగ్రామ్ విల్ సీ. సో a is equal to 20 తీసుకుంటున్నాను నేను, a equal 20 and equal to 40. Okay, which is a bigger number? 40. 40 is a bigger number. Indirectly b is a bigger one. So ఇక్కడ చూడండి, a ని బిగ్గర్ నెంబర్ అని చెప్తున్నాం. ఓకే, a ని బిగ్గర్ నెంబర్ అని చెప్తున్నాము. ఇజ్ ఇట్ ఏ బిగ్గర్ నెంబర్? ఏ పెద్ద నెంబర్ అండి? కాదు కదా. సో కాదు కాబట్టి ఏమని వస్తుంది అంటే రిజల్ట్ విల్ బి ఫాల్స్. వాట్? ఫాల్స్. నెక్స్ట్ బి బిగ్గర్ నెంబర్ అని చెప్తున్నాం. ఓకే, బి ఈజ్ అ బిగ్గర్ నెంబర్ అని చెప్తున్నాం కాబట్టి వాట్ ఇస్ ద రిజల్ట్? ట్రూ. ట్రూ. ఫాల్స్ రెండే ఉంటాయండి. వీటిని బూలియన్స్ అని అంటాము. నిన్న ఆల్రెడీ చూసాము. బూలియన్స్ అంటే ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ మీరు ఇక్కడ స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫాల్స్లో ఎఫ్ క్యాపిటల్, ట్రూలో టీ క్యాపిటల్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ సింటాక్స్. నెక్స్ట్ ఈక్వల్ టు అండి, అవి రెండు ఫాల్స్. ఓకే, నాట్ ఈక్వల్ టు అంటే రెండు సమానంగా లేవు అని చెప్తున్నాం. లేవు, కాబట్టి ఇట్స్ ట్రూ. ఓకే, నెక్స్ట్ ఏ అనేది బి కంటే ఐదర్ ఈక్వల్ టు ఆర్ పెద్దది అని చెప్తున్నాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీకు తెలుసా అండి? ఆర్ షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్? ఓకే, యా. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ నెంబర్ ఐదర్ ఈక్వల్ అయినా ఉండాలి, ఐదర్ పెద్దదైనా ఉండాలి. అలా ఉంటే అప్పుడు ఏమని వస్తుందండి? ట్రూ అని వస్తుంది. బట్ మన కేసులో ఏంటి అంటే 20. ఓకే, మన కేసులో ఎలా అండి? మన కేసులో ఇప్పుడున్న వాల్యూ ఎంత? 20 లెస్ దెన్ అండి, ఇది గ్రేటర్ దెన్? విచ్ ఈస్ లెస్ దెన్, విచ్ ఈస్ గ్రేటర్ దెన్? Greater than. This is greater than. Okay, remember 40. కరెక్ట్ అండి, ఇది రాంగ్ కదా. రాంగ్ అంటే అవుట్పుట్ ఏమొస్తుందండి? ఫాల్స్. ఓకే, నెక్స్ట్ 20 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40. కరెక్టేనండి? ఇట్స్ ట్రూ. ఓకే, జనరల్గా అండి ఇది మ్యాథ్స్. ఇక్కడ నేనేం స్పెషల్గా మీకు బిట్ వైజ్ లెవెల్లో, బైనరీ లెవెల్లో, ఇంకేదో లెవెల్ చెప్పట్లేదు. ఇది మన నార్మల్ కంపారిజన్, చూడగానే మీకు అర్థం కావాలి. ఓకే, యాజ్ యూ ఆల్రెడీ పాస్ 10th class, సో అంతా 10th class పాస్ అయి ఉన్నారు కాబట్టి ఓకే, లీవ్ అబౌట్ బీటెక్ ఆర్ ఇంటర్ ఆర్ ఎనీథింగ్. ఓకే, మీ 10th class కూడా కాదండి, నాకు తెలిసి 4th classలో వస్తాయండి. ఓకే, ఎనీవే మనం చూసిన అన్ని అవుట్పుట్ కరెక్టా కాదో చూద్దాము. ఫస్ట్ యూ నీడ్ టు కనెక్ట్ విత్ సర్వర్.
ఫస్ట్ వన్ ఏమన్నామండి, ఫస్ట్ వన్ ఏ ఇస్ ద బిగ్గర్ అన్నాం, కాకపోతే ఏ బిగ్గర్ కాదు కాబట్టి ఫాల్స్, మనం అనుకున్న అవుట్పుట్ ఫాల్సే, ఫాల్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ ట్రూ అనుకున్నాము, ట్రూ. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ దిస్, ఓకే దిస్ వన్ ఫాల్స్, ఓకే ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ వన్ ట్రూ, ట్రూ వచ్చింది. నెక్స్ట్ ఫాల్స్, నెక్స్ట్ ట్రూ. అర్థమైందండి అందరికీ? సింపుల్ అండి, మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓన్లీ సింబల్స్ ఎలా వాడాలి అనేది చూడండి. సో లెస్ దెన్, సారీ గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఫైన్, ఆర్ less than, greater than, comes in which standard? ఓకే, విచ్ స్టాండర్డ్ అంటే అది తీసుకోవట్లేదు. విచ్ క్లాస్ ఆఫ్ యూపీఎస్, అదేంటండి మనది, ఏంటంటే సిలబస్ ఎస్ఎస్సి. ఓకే, ఎప్పుడైనా మెన్షన్ చేశారండి? ఓకే, ఇఫ్ నాట్ మెన్షన్ డోంట్ వరీ. విచ్ క్లాస్? ఓకే, ఇక్కడైతే మరి క్లాస్ 1 అనే రాశాడు. క్లాస్ 1లో రాకపోవచ్చు మోస్ట్లీ, క్లాస్ 2లో అయితే కన్ఫర్మ్ ఉన్నాయండి. ఓకే, కంపారిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సరే, మ్యాథ్స్ 4th క్లాస్లో 5th క్లాస్లో ఉంటుందండి. సో ఈ నీడ్ నాట్ టు వరీ. ఓకే, మీరు ఆ మాత్రం క్లియర్ చేసి వచ్చారు, డోంట్ వరీ. సో ఇవి ఏమన్నా అర్థం కాకపోతే మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి రాకపోతే నాకు రిజల్ట్ పెట్టండి. ఓకే, ఐ మీన్ వాట్ యు ఆర్ ట్రయింగ్, that you can post it or share it or anything you do it, so that I will tell you how to do that. మీకైతే డౌట్ లేవని నేను అనుకుంటున్నా. ఎవరికైనా ఉంటే చెప్పండి, we will discuss on that little deeply. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్. యా, ఎనీ డౌట్? Okay, so the next topic is called logical operators. Okay, logical operators are mainly 3. Okay, and or not. Okay, and or not అండి. ఓకే, ఆల్రెడీ అండ్కు మీరు ఒకవేళ ట్రూత్ టేబుల్ చూసి ఉంటే ఇట్స్ ఫైన్, చూడకపోతే ఈరోజు మళ్ళీ చూడండి. అండ్ ట్రూత్ టేబుల్లో ఎప్పుడైతే 2 ఇన్పుట్స్ ఈక్వల్ ఉంటాయో, ఐ మీన్ దట్ ట్రూ ఉంటాయో, ట్రూ ఉన్నప్పుడు మనకేమొస్తుందండి, అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఒక్కటి ఫాల్స్ ఉన్న అవుట్పుట్ ఏమొస్తుందండి, ఫాల్స్ వస్తుంది. సో అదే ఆర్లో ఒక ఇన్పుట్ ట్రూ ఉన్న అవుట్పుట్ ట్రూ వస్తుంది. 2 ఇన్పుట్స్ ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. నాట్లో ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ వస్తుంది. సో నౌ ఇక్కడ చూడండి, లాజికల్ ఆపరేటర్లో నేను ఏం తీసుకున్నానండి, ఏ ఈజ్ ఈక్వల్ ట్రూ తీసుకుంటున్నా, బి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ తీసుకుంటున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. సో ఏ అండ్ బి అంటున్నా. అండ్ ఏంటంటే 2 ట్రూ ఉన్నప్పుడు మాత్రమే నాకు ట్రూ వస్తుంది, మిగతా టైంలో ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి, అవుట్పుట్ ఫాల్స్. అదే ఇక్కడ చూడండి, 2 ట్రూ ఉన్నాయి, అవుట్పుట్ విల్ బి ట్రూ. ఓకేనండి, అర్థమవుతుందా, బౌన్స్ అవుతుందా? సార్ మళ్ళీ ఒకసారి చెప్పారా? సరే,
ఒకసారి చెప్పరా సార్? ఓకే, ఫస్ట్ ట్రూత్ టేబుల్స్ బైనరీ నేర్చుకోండి. ఓకే, దట్ ఈస్ ఫస్ట్. సో ఎనీవే ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద ట్రూత్ టేబుల్స్. మీకు ఆల్రెడీ నిన్న పంపించానండి, మీరు చూడాల్సిందే. ఓకే, ఏ అండ్ బి. ఓకే, input 0, input 0. Okay, the output is also 0, input 0. Okay, for this one input 1, output 0. Okay, input 1, out this one input 0, the output 0, input 1, input 1, output 1. సో ఎక్కడైతే మీకు 0 ఉందో దాన్ని ఫాల్స్ అని అనుకోండి, ఎక్కడైతే 1 ఉందో దాన్ని ట్రూ అనుకోండి. రెండు ట్రూ ఉన్నప్పుడు మాత్రమే రిజల్ట్ ట్రూ వస్తుంది. ఓకే, రెండు ట్రూ ఉన్నప్పుడు రిజల్ట్ ట్రూ వస్తుంది. మిగతా ఆల్ కండిషన్స్లో మీకు ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్. ఇది ఈ కండిషన్లో వచ్చే రిజల్ట్ ఏంటండి? ఫాల్స్. సో ఫాల్స్. ఓకే, నెక్స్ట్ రెండు ట్రూ ఉన్నాయి, రెండు ట్రూ ఉన్నప్పుడు ట్రూ, ట్రూ వచ్చింది. ఇంకా ఏమైనా డౌట్ ఉందా? సరే, ఏ ఫాల్స్ బి ట్రూ, ఏ ఫాల్స్ బి ట్రూ, దానికి రిజల్ట్ చెప్పండి. ఏ ఫాల్స్ బి ట్రూ, వాట్ ఈస్ ద అండ్ అవుట్పుట్? ఫాల్స్. ఓకే, ఒకటి ఫాల్స్ ఉన్న అండ్ లో రెండు ఫాల్స్ ఏనండి. ఓకే, నెక్స్ట్ వన్ ఆర్ ఆపరేట్. ఓకే, ఆర్ ఆపరేట్. నౌ ఆర్లో ఏంటండి? ఏ ఒక్కటి ట్రూ ఉన్నా రిజల్ట్ ట్రూనే, రెండు ట్రూ ఉన్న ట్రూనే, ఒక ట్రూ ఉన్న ట్రూనే, రెండు ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే రిజల్ట్ ఫాల్స్. ఓకే, సో ఫర్ దిస్ వన్ ఆన్సర్ ట్రూనా ఫాల్సా? ట్రూ సార్. నెక్స్ట్ వన్ ట్రూ ఫాల్స్ ఉంది. ఆర్ ఆపరేట్ ట్రూ ట్రూవా ఫాల్సా? కరెక్ట్ చెప్పండి. ట్రూ అన్నా. ట్రూ సార్. నేను ఆల్రెడీ మీకు నేను ఇమేజ్ పంపించాను. ఓకే, సో చూపెట్టమంటే ఆ ఇమేజ్ కూడా మళ్ళీ చూపిస్తాను. సో యూ నీడ్ టు లెర్న్, యూ నీడ్ టు ప్రాక్టీస్. మీరు ట్రూత్ టేబుల్ చూడకుండా గుర్తుపెట్టుకోగలగాలండి. మీ కళ్ళ ముందు ట్రూత్ టేబుల్ కనిపించాలి అంతే. ఓకే, సో నేను ఒకసారి మళ్ళీ రాస్తున్నా. యూ నీడ్ టు రిమెంబర్ గైస్. A, B, this time R table. ఓకే, నాట్ అండ్. ఓకే, ప్రీవియస్గా రాసింది అండ్ అండి, ఇప్పుడు ఆర్ రాస్తున్నాం. 0 0 0 ఇండికేట్స్ ఫాల్స్, నిన్ననే అనుకున్నాము. సో 0 1 1 0 1 1 1 1. నో ఆర్లో ఏంటండి? రెండు ఇన్పుట్స్ 0 ఉంటే 0, ఒక్క ఇన్పుట్ 1 ఉన్న 1. క్లియరా? ట్రూత్ టేబుల్ గుర్తుంటుందా అండి? గుర్తుంచుకోండి. ఓకే, ఆల్రెడీ నేను మీకు ఇమేజ్ షేర్ చేశాను. ఒకవేళ నేను షేర్ చేసినా చేయకపోయినా, మీకు వచ్చినా రాకపోయినా ట్రూత్ టేబుల్స్ అని కొడితే మీకు వచ్చేస్తున్నాయి. ఓకే, ఐ ఆల్రెడీ షేర్, డోంట్ వరీ. నౌ రెండు ట్రూ ఉన్నాయి అంటే కండిషన్ ఏదండి? ఇది. ఆర్ అడుగుతున్నా ఏంటి? ట్రూ. సో అవుట్పుట్ ఏంటండి? ట్రూ. కరెక్టే రాశాను. నెక్స్ట్ ట్రూ ఫాల్స్. ఒక్కటి ట్రూ ఉన్నా ఏమవుతుందండి? ద రిజల్ట్ విల్ బి ట్రూ ఓన్లీ. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్ అంటే ఏ కండిషన్ అండి? ఇది. కాబట్టి రిజల్ట్ విల్ బి వాట్? దిస్ ఈజ్ ఫాల్స్. రెండు ఫాల్స్ ఉంటే రిజల్ట్ ఏంటండి? ఫాల్స్. ఓకే, నెక్స్ట్ ఫాల్స్ ట్రూ ఉంది, దీనికి రిజల్ట్ ఏంటండి? ట్రూ. చెక్. సో ఇది ఒక్కటి నాకు ఏం రావాలండి? ఇది ఒకటి ఫాల్స్ రావాలి. వచ్చిందండి? 3 ట్రూ,
ఇది ట్రూ, ఇది ట్రూ, ఇది ఫాల్స్, ట్రూ, 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 ఫాల్స్, ట్రూ. ఇస్ ఇట్ ఫైన్? ఎవరికైనా డౌట్ ఉందండి ఇంకా? నెక్స్ట్ వన్ నాట్. ఓకే, నాట్ లో ఏంటంటే ట్రూ ఇస్తే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఇస్తే ట్రూ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ ఇచ్చాను, నాట్ ఫాల్స్, నాట్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, ట్రూ నాట్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. ఇదేంటండి దీని రిజల్ట్ ట్రూ. ఓకే, క్లియరా? ట్రూ రాసేటప్పుడు సింటాక్స్ చూడండి, అవుట్పుట్ చూడండి, క్యాపిటల్ టీ ఉండాలి. ఓకే, క్యాపిటల్ టీ. ఫాల్స్ రాసేటప్పుడు క్యాపిటల్ ఎఫ్ ఉండాలి. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. Okay, what we will do guys, bitwise operators we will see tomorrow. Till here if you have any doubts please let me know. So మీరు రేపు ఓకే ఫస్ట్ మీరు చేయాల్సింది 15 వరకు నేను ర్యాండమ్గా మీకు రేపు మార్నింగ్ అడిగేది ఇదేనంటే 15 వరకు ప్రతి బైనరీ వాల్యూ తెలిసి ఉండాలి. ఫస్ట్ మీరు పడుకుంటారా, ఇప్పటి నుంచి చదువుతారా, లేకపోతే నైటే చదువుకుంటారా, రేపు క్లాస్ కంటే 1 అవర్ ముందు లేచి చదువుతారా నాకు అనవసరం. ఓకే, బైనరీ నెంబర్స్ 15 వరకు నేను ర్యాండమ్గా అడుగుతాను, మీరు చెప్పండి. ఓకే, ఎవరినైనా అడుగుతాను, ఒకరిని అడగవచ్చు, ముగ్గురిని అడగవచ్చు, ఓకే ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఎడిటోరియల్. ఓకే, ఎడిటోరియల్ మీరు చదవాలి, మీరు ఏదో నాకు కాపీ పేస్ట్ చేసి పంపడం కాదు, మీరు చదవాలి, దాంట్లో ఉన్న టఫ్ వర్డ్స్ తీయాలి, ఆ టఫ్ వర్డ్స్ నాకు పంపించండి విత్ ఎడిటోరియల్. నెక్స్ట్ వన్ ఓకే, లక్ష్మి నిన్న పంపించారు, ఇట్స్ ఫైన్. ఓకే, వాట్ అబౌట్ విమల అండ్ సూర్య? 5 minutes దొరకట్లేదు అంటే నేను మాత్రం నమ్మనండి. ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డ్రాప్ అయిపోండి, నో ఇష్యూ. దట్ వన్ ట్రూత్ టేబుల్. ఓకే, ట్రూత్ టేబుల్ అండ్ ఆర్ ఎక్స్ఆర్, ఇక్కడ ఎక్స్ఆర్ ఏం చెప్పలేదు ఇంకా, ఎక్స్ఆర్ అండ్ ఆర్ ఎక్స్ఆర్ నాట్, ఇవి 4కి ట్రూత్ టేబుల్స్ మీరు ప్రాక్టీస్ చేసుకొని రావాలి. నేను ఎక్కడైనా అడుగుతాను. ఇది క్లియర్? ముగ్గురికి క్లియర్ అండి? ఓకే ఓకే సార్. విమల వాట్ అబౌట్ యూ? Okay, sir. Okay, right guys. Okay, thank you very much. We'll continue tomorrow. ఓకే